అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీకే అమృతం. నా పేరు ప్రసన్న. ఈ వీడియోలో మనం ఏంటంటే సాయిబాబా యొక్క అవతారం ఎప్పుడు నిర్ణయించబడింది, ఎవరు నిర్ణయించారు అనే వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. వాళ్ళు చెప్పారు కదా శ్రీపాద వల్లభ చరితామృతం చదవండి అని. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల నాకు శ్రీపాద వల్లభ చరితామృతం చదివే మహద్భాగ్యం అయితే దొరికింది. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సాయిబాబా ఎప్పుడు అవతరించాలి అనే విషయము సుమారు 700 సంవత్సరాల క్రితమే నిర్ణయం అయిందనమాట. అంటే 14th సెంచరీలో 1వ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు హనుమంతుడిని ఆశీర్వదించి కలియుగంలో సాయి అను పేరున అవతరించవలసిందిగా కోరుతారు. ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. మొదటి దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురం నుంచి కొంతకాలానికి కాశీ క్షేత్రానికి వస్తారనమాట. కాశీ క్షేత్రంలో ఉన్న యోగులను సిద్ధులను అందరినీ ఆశీర్వదించి అదేవిధంగా పర్యటన చేస్తూ ఉంటారనమాట. కొంతకాలానికి శ్రీపాద వల్లభులు నేపాల దేశానికి వస్తారనమాట. నేపాల దేశంలో ఒక పర్వతం పైన నిరంతరము రామనామ ధ్యానం చేస్తున్న ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. ఆంజనేయ స్వామికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఆయన దర్శనమిస్తారనమాట. దర్శనమిచ్చి ఆంజనేయ స్వామితో ఈ విధంగా చెప్తారు: నాయనా హనుమ, అగ్నిబీజమైన రామనామమును నువ్వు కోట్లాను కోట్ల సార్లు జపించుచున్నావు. ఎంతటి స్వల్పకాలమైన అంతటి స్వల్పకాలములోనూ నువ్వు రామనామమును విడవకుండా జపించుచున్నావు. మహా అనంతమైన మహాశూన్య కాలములోనూ నువ్వు రామనామమును జపించి కాలాతీతుడవైనవు, కాలాత్మకుడవైనవు. ఒక పర్యాయము నువ్వు కలియుగంలో సాయి అను పేరును అవతరించవలసినది అని ఆంజనేయ స్వామికి చెప్తారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా చెప్తారనమాట: ప్రభు, రామనామము అగ్నిబీజమే. అగ్ని నాకు సిద్ధి చెందిన మాట కూడా వాస్తవమే. నేను దేహబుద్ధి చేత మీకు దాసుడను, జీవబుద్ధి చేత మీకు మీ అంశను, ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ విధంగా ఏ రూపమును అవతరించవలసినదో మీరు నాకు సెలవీయవలసింది అని కోరుతాడనమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారనమాట: నాయనా హనుమ, నువ్వు శివాంశ సంభూతుడు అయినా కూడా రామభక్తుడివి అయితివి. అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, ఆహ్ అనగా సాక్త అంటే శక్తిని ధరించిన వాడు అని అర్థం. అల్లాహ్ అంటే శివశక్తి స్వరూపం. ఇప్పటి వరకు నువ్వు జానకి వల్లభ రూపంలో ఉన్న నన్ను ఆరాధిస్తూ ఉన్నావు. ఇక నుంచి నువ్వు అల్లాహ్ నామము స్మరిస్తూ శివశక్తి స్వరూపమైన నన్ను ఆరాధించు అని చెప్తారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా చెప్తారు: స్వామి, నేను మీ నుండి ఎట్టి పరిస్థితులను విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావాలను, నేను కూడా మీ బిడ్డనే కదా అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారనమాట: నాయనా హనుమ, నీవు ధరించిన శరీరం కూడా భరద్వాజ గోత్రం నందే కలుగుగాక అని చెప్తారు. అదేవిధంగా ఆంజనేయ స్వామితో ఈ విధంగా చెప్తారనమాట: హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు అని చెప్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి: స్వామి, నేను మీ అంశను అను మాటను నేను అంగీకరించుచున్నాను. కానీ అవతారము ధరించిన తర్వాత ప్రతి ఒక్క అవతారము మూలతత్వంలో కలిసిపోతుంది కదా, అప్పుడు అవతారముకు ఎటువంటి విలువ లేకుండా పోతుంది. కానీ నేను ధరించే అవతారము మూలతత్వంలో కలిసిపోయినను మీ ఆదిమూలమైన మీ తత్వంలోని శక్తి సంపద అంతయు నేను ధరించి ఉండవలను అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారు: నాయనా హనుమ, నీవు కడుంగడు బుద్ధిమంతుడు. నాలో ఏ శక్తి ప్రభావములు ఉన్నవో నీలో ఎల్లప్పుడూ ఆ శక్తి ప్రభావములు ఉండుగా కానీ ఆశీర్వదిస్తారనమాట. అదేవిధంగా ఇలా చెప్తారు: నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందరి కదలీవనంలో నా రూపమును గుప్తపరిచి 300 సంవత్సరాలు మహాయోగ సమాధిలో ఉంటాను. తరువాత నేను ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడు అనే పేరును విఖ్యాతి పొందెదను. ఆ శరీరము వదలడి సమయము ఆసన్నమైనప్పుడు నేను సాయి అని పేరున్న నీలోన అవతరించెదను. సుస్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను. నీవు నా యొక్క సమర్థ సద్గురువుగా విఖ్యాతి పొందెదవు అని చెప్తారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా చెప్తారు: స్వామి, నేను మీరు చెప్పినట్లే అల్లాహ్ మాలిక్ అని ఎప్పుడూ ధ్యానించి సంచరించదను. కానీ మీరు శ్రీచరణులు అంటే సాక్షాత్తు దత్తప్రభువులు కదా, నేనే మీరుగా మీరే నేనుగా మారినప్పుడే కదా అద్వైతము సిద్ధించును. కనుక దయచేసి నాకు దత్త సాయుధ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడనమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఏం చేస్తారంటే కాలపురుషుడిని రమ్మని ఆజ్ఞాపిస్తారనమాట. కాలపురుషుడు వెంటనే స్వామి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడనమాట. అప్పుడు స్వామి కాలపురుషుడితో ఈ విధంగా చెప్తాడు: ఓ కాలపురుష, ఇక్కడ హనుమంతుడు రామనామమును కోటాను కోట్లు జపము చేసి కాలాతీతుడు కాలాత్మకుడు అయినాడు. కనుక ఇతనికి నేను నా సాయుధ్యాన్ని ప్రసాదించదలిచినాను. నాదస్వరమును కూడా ఇచ్చుచున్నాను. కనుక నీవు హనుమలోని చైతన్యమును
దత్త స్వరూపముగా మార్చవలసినది అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఏం జరుగుతుంది అని అక్కడ పక్కనే ఉన్న మహర్షులందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట. వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే ఆంజనేయ స్వామిలో ఉన్న అణువులన్నీ కూడా గాలిలో విఘటమైపోతుంది, అంటే గాలిలో కలిసిపోతుంది అనమాట. వెంటనే అక్కడ అందరికీ అనసూయాదేవి కనిపిస్తుంది, అనసూయాదేవి ప్రత్యక్షమవుతుంది అనమాట. అప్పుడు అనసూయాదేవి ఈ విధంగా చెప్తుందన్నమాట, నాయన కృష్ణ కన్నయ్య, ఎంతటి టక్కర బిడ్డవురా. మామూలుగా ప్రసవించే సమయమున బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ప్రసవ వేదన కూడా తల్లికి ఒక విధంగా మాధుర్యంగానే ఉంటుంది. కానీ నువ్వు దత్తావతారంగా జన్మించినప్పుడు నాకు ఎటువంటి వేదన లేకుండా నీకు నేను జన్మనిచ్చుతుంది. కాబట్టి ఆ ప్రసవ వేదనలోని మాధుర్యము నేను అనుభవించాలని మళ్ళీ నా కడుపులో నువ్వే జన్మించబోతున్నావా అని అడుగుతుందన్నమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారు, అమ్మ నీ గర్భంలో ఉన్నది హనుమ, ఒక విధంగా నా మాయ చేత నేనే నీ గర్భంలో ఉన్నాను అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే అనసూయదేవికి ప్రసవ వేదన ఎక్కువయి అనసూయదేవి 3 తలలు ఉన్న దత్తస్వామికి జన్మనిస్తుంది అనమాట. కొంచెం సేపటికి దత్తస్వామి 3 తలలున్న పసిబిడ్డ మాయమై ఒక పసిబిడ్డ వస్తారనమాట. ఆ పసిబిడ్డకి అనసూయాదేవి స్వయంగా స్తన్యం ఇస్తుంది. కొంచెం సేపటికి ఈ చిత్రం మొత్తం మాయమైపోతుంది అనమాట. మాయమైపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి ఆంజనేయ స్వామి ఎదురుగా సీతారాములు ఉంటారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా చెప్తారనమాట, ప్రభు, మ్లేచ్ఛ మతములో ఉన్న మంచి విషయములు, సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయములు సమన్వయించి నేను అల్లా మాలికని ఎప్పుడు నామంను స్మరిస్తూ ఉండదను, కానీ ఒక మ్లేచ్ఛ గురువు కూడా కావాలను కదా అని అడుగుతారు. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారు, నాలో మెహబూబ్ సుబాని ఒక జ్ఞాని లీనమై ఉన్నాడు. అతనిని నేను వారిష్ అలీషా అని పేరుతో అవతరింపచేసేదను. ఈ అలీషా అనతడు నీకు గురువై యోగ రహస్యమును బోధిస్తాడు. అదేవిధంగా శ్యామాచరణుడు నీకు క్రియాయోగమును బోధిస్తాడు. నీకు ఇంకా ఇతర వరాలు ఏమైనా కావాలంటే కోరుకో హనుమ అని శ్రీపాద వల్లభులు హనుమంతుని అడుగుతారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా అడుగుతారనమాట, ప్రభు, మీరు పద్మావతి వెంకటేశ్వర స్వామి అభిన్న స్వరూపులని విన్నాను కనుక మీ ఆరాధనము తెలిసిన మహావిష్ణువును కూడా అనుగ్రహించండి అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెప్తారు, నాయన నీకు గోపాలరావు అని ఒక మహావిష్ణువును ప్రసాదిస్తున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకుస అని పిలువబడతాడు. అతడు నీకు గురువు కాగలడు. అతడి శరీర పాఠానంతరము అతని భస్మాన్ని ఒక కుండలో పెట్టి కొంతకాలం భూమిలో నిక్షిప్తం చేయము. కొంతకాలం తర్వాత ఆ కుండను తెరచి చూసిన అందులో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహంకి అర్చనలు అభిషేకాలు చేసి ఏమి కోరినను నేను అనుగ్రహించదను అని చెప్తారనమాట. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ అనేది సహజం. అలానే ధర్మానికి కూడా సహజం అన్నమాట. కాబట్టి ప్రతి యుగంలో లాగానే ఈ యుగంలో కూడా మనలో ఉండే మూఢాచారాలను పోగొట్టడానికి, మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి సాయిబాబా అవతరించారనమాట. సో ఈ విధంగా శ్రీపాద వల్లభ స్వామి ఏం చేశారంటే ఆంజనేయ స్వామికి స్వయంగా దత్త సాయుధ్యాన్ని ప్రసాదించి స్వయంగా దత్తావతారంగా సాయి అను రూపంలో అవతరించారనమాట. కాబట్టి ఈసారి ఎందుకు సాయిబాబా ముస్లిం రూపంలో అవతరించారు అంటే ప్రజల్లో ఉన్న మతద్వేషాలను, మూఢాచారాలను పోగొట్టడానికి మాత్రమే సాయిబాబా ముస్లిం రూపంలో అవతరించారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.